తమిళనాడు స్కూల్స్ లో క్యాస్ట్ బేస్డ్ వైలెన్స్ విషయంలో తమిళనాడు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి స్కూల్కి వచ్చే పిల్లలు ఏ విధమైన క్యాస్ట్ రిలేటెడ్ అఫిలియేషన్స్ చూపించినా, కులానికి సంబంధించి ఏ విధమైన డ్రెస్లు వేసుకున్నా, వాళ్ళ బైసికల్స్ మీద కులానికి సంబంధించిన రంగులు కనిపించినా, వాళ్ళ రిస్ట్ బ్యాండ్స్ పలానా కులం అని గుర్తించేలా రిస్ట్ బ్యాండ్స్ ఏమైనా వేసుకొచ్చినా, ఇలా ఏం చేసినా సరే చాలా స్ట్రిక్ట్ గా ఉండమని చెప్పి తమిళనాడు ప్రభుత్వం అన్ని స్కూల్స్ కి ఆర్డర్స్ జారీ చేసింది. ఇంతకు ముందే కొన్ని మాసాల క్రితమే మెడ్రాస్ హైకోర్టు కూడా తమిళనాడు గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ పైన క్యాస్ట్ బేస్డ్ నేమ్స్, ఏ కులం వాళ్ళు దాన్ని ప్రకటించినా, ఏ కులం వాళ్ళు దాన్ని రన్ చేసినా క్యాస్ట్ బేస్డ్ నేమ్స్ ఎత్తాలని కూడా చెప్పిందనమాట. తమిళనాడులో జస్టిస్ చంద్రు కమిటీ 2 years బ్యాకే మొత్తం ఈ స్కూల్స్ లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కులాలకు సంబంధించి చాలా పెద్ద రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఈ కుల వివక్ష అనేది తమిళనాడు స్కూల్స్ లో, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళనాడు స్కూల్స్ లో కానీ, కర్ణాటకలో కానీ, యూపీ, హర్యానా, బీహార్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ముఖ్యంగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తమ ప్రైడ్ చూపించే కుల వివక్ష కూడా నిర్మూలించాలని చెప్పి తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. పిల్లలు చదువుకునే టైంలో కుల వివక్షకు గురి కాకూడదు, కులాలకు సంబంధించిన అంతరాలకు గురి కాకూడదని కూడా చెప్పింది. దీంతో పాటు టీచర్స్ కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయకూడదని, వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా మానిటరింగ్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం.